అందరికీ నమస్కారం అండి. మరండి, ఆంధ్రజ్యోతి డైలీ న్యూస్ పేపర్ ఈ నెల 14వ తారీఖున కేపీహెచ్బి అంటే కూకట్పల్లి హైదరాబాదు నెక్సస్ మాల్ నుంచి అంటే రాజీవ్ గాంధీ సర్కిల్ అంటారు, అక్కడ నుంచి 6th ఫేజ్ వైఎస్ సార్లు రోడ్ డివైడర్ అంటే రోడ్ డివైడర్ అనుకోండి కట్టేసి 3 ఏళ్ల నుంచి ఆ పనులు అలాగే వదిలేశారండి. కనీసం అందులో మట్టి కూడా నింపలేదు. ఆ ఖాళీ స్థలంలో ప్రజలు పనికిరాని వస్తువులు ఒకటేంటి, ఇంట్లో పనికిరానిదంతా తీసుకొచ్చి అక్కడ డంప్ చేయటం. రోడ్డు మధ్యలోనండి డివైడర్లో పరుపులు, దిళ్ళు, దుప్పట్లు, ఇంట్లో బట్టలు అన్నీ చెత్త చెదారం, థర్మాకోల్ షీట్స్, విరిగిపోయిన కుర్చీలు, చెట్ల కొమ్మలు, కొట్టేసిన కొమ్మలు, ఒకటి కాదండి నానా చెత్త చెదారం నింపుతుంటే మరి ఆ రోడ్డున పోయే ప్రజలు, అక్కడ నివసించే ప్రజలకి పట్టలేదండి. ఎంతోమంది చూస్తారు, అధికారులు పోతుంటారు, మరి ఎవరికి పట్టలేదంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది అందవికారంగా తయారవడం కాకుండా ఆ ఏరియా అనారోగ్యానికి కారణం కదండి, పర్యావరణానికి కూడా నష్టం కదా. మరి అందమైన బిల్డింగ్లు, పాష్ లొకాలిటీ, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండి ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి, ఎడ్యుకేటెడ్ లొకాలిటీ, బస్తీలు స్లమ్ ఏరియాస్ కాదు. మరి ఇది బాధ్యతారహితాన్ని తెలియజేస్తుంది కదండి. అయితే చూసి రాణా సర్వీస్ వ్లాగ్స్ ఛానల్ ద్వారా మార్చి 2న ఒకటి పోస్ట్ చేశానండి. కొద్ది రోజులు చూశాను, ఒక వారం 10 రోజులు చూశాను, ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏం చేశారంటే మై జిహెచ్ఎంసీ యాప్కి కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారండి. రెస్పాండ్ అయ్యి బట్ అది తీయటానికి వాళ్ళు క్లియర్ చేయడానికి 3-4 డేస్ పట్టింది. ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను నేను. ఇప్పుడు మార్చ్ 18th పోస్ట్ చేశానండి. తర్వాత కొద్ది రోజులు బాగానే ఉంది, అటు తిరుగుతుంటాను, చూస్తుంటాను, మళ్ళీ చెత్త నిండిపోయిందని అదంతా ఆంధ్రజ్యోతి డైలీ న్యూస్ పేపర్ ఈ నెల 14 తేదీ నాడు న్యూస్ వచ్చిందండి. మళ్ళీ అగైన్ చెత్త నిండిపోయింది. మరి దీనికి బాధ్యులు ఎవరంటారు చెప్పండి, మీరే చెప్పండి. ఇంత బాధ్యతారహితంగా అందరూ కూడా ఉంటే మరి చదువుకున్నాం, సంస్కారం కూడా ఉండాలి కదా మనకి. అలా చెత్త వేయాలంటే మనసు ఎలా ఒప్పుతుందండి. ఫస్ట్ టైం నేను పోస్ట్ చేసిన 2 వీడియో లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు చూడండి. ఈ వీడియో లైక్ చేసి 10 మందికి షేర్ చేసి నా రాణా ఇది సర్వీస్ వ్లాగ్స్కి దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జన సుఖినో భవంతు.